అందరూ అడగాలి. ఆ రోజు 1,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తే ఈ రకంగా కోట్లు వేసుకొని సూట్లు వేసుకొని తిరిగితే సరిపోదు, ఏమొస్తుంది, ఇక్కడికే రావాలి అని అన్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వెళుతున్నప్పుడు మాట్లాడలేదు, రక్తహస్తాలతో తిరిగి వచ్చినప్పుడు మాట్లాడలేదు. కాబట్టి ఈ బయట పదే పదే వారికే వినిపించాలి, ఆ పార్టీ నాయకులకి వినిపించాలి, రాష్ట్ర ప్రజలకు కూడా వినిపిస్తూ ఉండాలి. అంటే మన స్టాండ్ ఏ రకంగా ఉంటుంది అనేది. ఈ రాష్ట్రానికి మంచి జరిగిన రోజు విమర్శిస్తారు, ఈ రాష్ట్రానికి పైసా పెట్టుబడి రాకపోయినా పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు సైలెంట్గా ఉండిపోతారు. ఇది ఇంకా ప్రమాదకరం రాష్ట్రానికి. మంచి జరిగిన రోజు విమర్శించి చెడు జరిగిన రోజు సైలెంట్గా ఉండడం అనేది ఈ సమాజానికి అత్యంత ప్రమాదకరం. ఇలాంటి వాళ్ళతో పెట్టుబడి రాకపోయినా పర్లేదు, ఇలాంటి మాటలు చాలా ప్రమాదకరం. ఇదే అందరూ గమనించాలి. రైట్, జేకర్ గారు ఉన్నారు మనకి ఫోన్ లైన్లో ఒక కాలర్. జేకర్ గారు, ఏంటి సార్ దావోస్ లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యం నెరవేరిందా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వెళ్ళారు. ఈశ్వర్ గారు నమస్తే అండి. అక్కడ ఉన్న వెంకటరెడ్డికి, భాష అనేది అందరికి నమస్తే. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ లక్ష్యం ఇది కాదు అసలు. వెళ్ళి ఆంధ్రప్రదేశ్ కి ఏదో పెద్ద పెద్ద పెట్టుబడులు తెచ్చేద్దాం, అదంతా అసలు వాళ్ళ లక్ష్యం కానే కాదండి. మనం ఎంత గొంతు చూసుకున్నా గానీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే వాళ్ళు దావోస్ పర్యటన చేసి అంటే అన్ని పదుల కోట్లు ఖర్చు పెట్టి అక్కడ టికెట్లు కొనుక్కొని అక్కడ కౌంటర్లు ఏర్పాటు చేసుకునేది ఎందుకోసం అని అంటే, అవి వీళ్ళు పైకి చెప్పడం ఏం చెప్తారంటే ఆంధ్రప్రదేశ్ కి సంపద సృష్టించడం కోసం అని అంటారు. కాదండి, అసలు అది కానే కాదు. వాళ్ళు అక్రమంగా సంపాదించుకున్నటువంటి సంపద ఏదైతే ఉందో, అక్రమంగా సృష్టించుకున్న సంపద ఏదైతే ఉందో వాటిని పెట్టుబడుల రూపంలోకి మార్చుకోవడానికి దావోస్ వెళ్తారు తప్ప మరొకటి మాత్రం కాదండి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా రాష్ట్రం కోసం చేస్తున్నాను అని ఏదైనా ఒక మాట చెప్పాడు అని అంటే దానికి వేరే అర్థం ఉంటుంది. అంబట్రాంబాబు గారు తెచ్చినట్టు ఆ మాటలకు అర్థాలు వేరు. ఆయన వెంటనే దాన్ని మనం ఎలా అన్వయించుకోవాలంటే, ఇది కేవలం వ్యక్తిగత ప్రయోజనం కోసం వెళ్ళాడా అనుకోవాలి. ఇక్కడ ద రిజల్ట్ ఆఫ్ దావోస్ ఇస్ రియల్లీ రెప్లికా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నెన్స్ అండి. ఆంధ్రప్రదేశ్ గవర్నెన్స్ ఎలా ఉంది, ఎక్కడ సాగుతుంది, 7 నెలలు గడవలేదు, 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసేశారు, పథకాలు ఎగ్గొట్టేశారు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి, అరాచకం రాజ్యం వెళ్తోంది, రాక్షసత్వం ప్రబలిపోయింది. ఇవన్నీ కూడా క్రైటీరియాగా తీసుకుంటారండి. ఇవన్నీ చూస్తారు. అవన్నీ గమనించిన తర్వాత ఏ విధమైనటువంటి పెట్టుబడులు ఎక్కడికి వెళ్ళాలి, జిల్లాల మీద జరిగినటువంటి దాడి కానీ, వాళ్ళు ఇస్తున్నటువంటి జత్వానికి మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ చేతిలో ఉన్నప్పుడు నత్వానికి ఇచ్చే పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే ఇట్లా దేశంలోనే కాదు. ఒక నిమిషం సార్, ఇక్కడ ఇది ఏపీకి బ్రాండ్ కాదు, ఏపీకి బ్యాండ్ అండి వాళ్ళు సృష్టిస్తున్నది. రెండు నేను ఒక విషయం చెప్పి ముగిస్తాను సార్. నిజానికి మనం గౌతమ్ రెడ్డిని కూడా కోల్పోయాం, గత పరిశ్రమల శాఖ మంత్రిని కూడా. ఆయన కూడా అప్పుడు సుమారు 85 మేజర్ కంపెనీలు అంటే బాగా మేజర్ ఇండస్ట్రీస్ ని తీసుకొచ్చి దగ్గర 1,31,000 ఉద్యోగాలు సృష్టించినటువంటి సృష్టికర్త. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు మనం ప్రమోట్ చేయాల్సింది ఏంటంటే మన రాష్ట్ర భౌగోళిక స్వరూపాన్ని ప్రమోట్ చేయగలగాలి, పారిశ్రామికకు ఉన్నటువంటి అనుకూలతను ప్రయోగించగలగాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుడు 4 ఇండస్ట్రియల్ పాలసీస్ పెట్టింది సార్. అప్పుడు ఆంధ్రప్రదేశ్ మీరు గమనించినట్టయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4 ఇండస్ట్రియల్ పాలసీస్, కొత్త పాలసీస్ పెట్టడం మూలాన ఆ రోజు 1.26 లక్షల కోట్ల రూపాయలు కావడమే కాకుండా నేను దావోస్ ని ఆంధ్రప్రదేశ్ తెస్తానని ప్రకటించకుండానే అక్కడ అట్రాక్ట్ అయినటువంటి పారిశ్రామికవేత్తలు వైజాగ్ ని ప్రకటించగానే, రాజధానికి అనుకూలతను ప్రకటించగానే, దానికి ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ, మిగతాదన్ని కానీ, కనెక్టివిటీస్ కానీ, వీటన్నిటిని బేరీజ్ వేసుకొని ఎప్పుడూ రానటువంటి పారిశ్రామికవేత్తలు సైతం సుమారు 13 లక్షల కోట్ల రూపాయలకు ఒప్పందాలు జరిగాయి అని అంటే అక్కడ అనుకూలత, అననుకూలత. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చేది, వీళ్ళు ఏం ప్రొజెక్ట్ చేస్తున్నారండి? అమరావతిని ప్రొజెక్ట్ చేయటం, రియల్ ఎస్టేట్ ని ప్రమోట్ చేయటం. ఇప్పుడు ఏదైనా సరే ఒక విషయం సార్, భౌగోళిక అంశాలు మాత్రమే కలిసి వస్తాయి. ఫడ్నవీస్ కి 40 సంవత్సరాల అనుభవం లేదు, లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 సార్లు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం లేదు. కానీ వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు సంపాదించేసుకుంటున్నారు అని అంటే వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే, వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు
చంద్రబాబు నాయుడు అయినా ఏం చెప్పి తీసుకొచ్చుకోవాలండి. మేము ఇలా మెడికల్ కాలేజీలు మా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి, మాకు సీ పోర్ట్లు ఉన్నాయి, మాకు భయంకరమైనటువంటి ఫిషింగ్ హార్బర్స్ ఉన్నాయి, మా తీరరేఖ ఇది, వీటన్నిటిని ప్రొజెక్ట్ చేయాలి కానీ వీటన్నిటిని ప్రైవేట్ పరం చేసుకుంటూ వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాన్ని మొత్తాన్ని ఖాళీ చేసేటటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎలా వస్తాయి సార్ పెట్టుబడులు? ఎలా వస్తాయి సార్? ఆంధ్రప్రదేశ్ లో ఇంత రాక్షసత్వం క్రూరత్వం రాజ్యం వెళ్తున్నప్పుడు ఎలా పెట్టుబడులు వస్తాయి సార్? రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. జైకర్ గారు చాలా చక్కగా విశ్లేషించారు.